వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. Good afternoon to all of my good journalist friends, both print and electronic media. చాలా దురదృష్టకరమైనటువంటి వార్త. పెద్దలు శ్రీ విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లాగే పార్లమెంటరీ పార్టీకి కూడా ఆయన వెన్నెముక లాంటి వారు. ఆయన వార్త విన్న తర్వాత నిజంగా చాలా బాధాకరంగా నేనైతే చాలా బాధపడ్డాను. నేను ఇంకా ఏ పరిస్థితుల్లో అయినా రాజీనామా సమస్య జరుగుతుందో వాస్తవాలు ఇంకా నాకు తెలియలేదు. వ్యవసాయం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు రైతులతో వస్తాను. ఏది ఏమైనప్పటికీ కూడా మరలా మా పార్టీ సభ్యుడిని అక్కడ ఎంపిక చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను నేను. అంచేత మరింత తీవ్రమైన లేనప్పుడు మరి ఇది చాలా దిగ్భ్రాంతి కలిగించినటువంటి వార్త. ఏ పరిస్థితి అయినా ఎందుచేత ఈ పరిస్థితి వరకు వచ్చారో అనేదే నాకు అర్థం కాలేదు. వాస్తవాలు మరి ఏం జరిగిందో ఆయనకి చాలా విచారిస్తూ ఉన్నాను. మా అందరికీ ఒక మార్గదర్శకత్వం వహించేవారైనా మనకు సలహాలు ఇచ్చేవారు. పార్టీని చక్కగా ముందుకు నడిపించడంలో వేయింబోలు పనిచేసినటువంటి శ్రీ విజయసాయిరెడ్డి గారు లేకపోవడం బాధాకరమైన విషయం. మళ్ళా మీ దగ్గరికి వచ్చి పార్టీపై ఎటువంటి ప్రభావం ఉంటుంది? విజయసాయిరెడ్డి గారు లేని లోటు పెద్ద లోటేమో. పార్టీని ఒక క్రమశిక్షణతో నడిపేవాడైనా ఆయన లేని లోటు పార్టీకి మరి తీవ్రమైనటువంటి బాధాకరమైన వార్త. ఎవరైనా పార్టీని వీడే అవకాశం ఉంటుంది? తెలియదు నాకు. అంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత రాజ్యసభలోనే ఖాళీ అయిపోతున్నారు మీ సభ్యులు. సహజంగా అధికారం పోయినప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది వస్తూ ఉంటారు. ఆ లిస్టు విజయసాయిరెడ్డి గారు వేయలేదు. నేను వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, సహజమే పార్టీ అధికారంలో లేనప్పుడు. కానీ ఆ జాబితాలో విజయసాయిరెడ్డి గారిని వేయలేదు. ఒక కీలకమైనటువంటి చక్కని అవగాహన ఉన్నవాడు. ఇంకా లేదండి, వెళ్ళి కలుస్తాను. నిన్నటి నుంచే రాయబారం ఉంది అన్నది సుభాష్ చంద్రబోస్ గారు చేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. లేదండి, ఇంకా నాకు ఇప్పుడే నేను ఫ్లైట్ ఆగేటప్పటికే ఫోన్, అప్పటికే 2 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వైవి సుబ్బారెడ్డి గారి ఒకసారి మాట్లాడుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒకసారి కానీ అయిపోయే ఉంటాయి. ఇంకా వెళ్ళి మాట్లాడుతుంది ఏంటి ప్రయోజనం అని కూడా అనుకున్నాను నేను. అయినా వీళ్ళు కలుస్తాను. ఆయన కేసులు అదేం కొత్త కాదు. అంటే దాని గురించి నేను అనుకోను. ఉన్న కొత్త దాదాపు 5-6 సంవత్సరాల నుంచి కేసులో వచ్చి పడుతున్నారు. దాన్ని సడన్గా మరి ఎందుకు నేను తీసుకున్నానని తెలియదు. కేసులు ఉన్నాయి, ఏమున్నాయి వరుసగా నేతలంతా పార్టీలు పెడుతున్నారు. ఎట్లా మీ పార్టీని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఎటువంటి ఇవన్నీ సహజమేనండి. ఏ పార్టీ అయితే మనలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఆయన కూడా వరుస కట్టలేదా? ఏ పార్టీలో ఉంటాయి ఇవన్నీ కూడా. అవన్నింటికి బాగవలసిన అవసరం లేదు. కానీ దీని గురించి అయితే బాగుంది. పొరపాటును కూడా వెళ్ళను నేను. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు మీ నేత దేశాల్లో ఉన్నారు, అక్కడ రాష్ట్రంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పార్లమెంట్ సమావేశాలు రాకుండా బడ్జెట్ సమావేశాలు బాగానే ఉంది సార్. నేతలు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఉన్న ఇబ్బంది ఏంటంటే ఒక మంచి నాయకుడు మా దగ్గర నుంచి వెళ్ళిపోయిందని బాధాకరం.
అంటే రాష్ట్రంలో పరిస్థితులకు సంబంధించి కూటమి ప్రభుత్వ పాలన ఎట్లా ఉంది? కూటమి పాలన అంటే ఏ అయితే ప్రజలకు వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానం కూడా అమలు చేయట్లేదు. గ్రౌండ్ క్రాడన్ పీపుల్ అయితే మాత్రం చాలా తీవ్రమైనటువంటి నిరాశ ఉంది ఈ ప్రభుత్వం. అదే మాకు రేపు రాబోయే ఎన్నికల్లో తీవ్రం పట్టుకోవడం. ఎందుకంటే 75% పీపుల్ బిలాంగ్ టు గ్రౌండ్ క్రాడన్ కమ్యూనిటీస్. ఆ గ్రౌండ్ క్రాడన్ పీపుల్ అందరికీ కూడా ఏ ఒక్క స్కీమ్ కూడా ఇప్పుడు వరకు కూడా అమలు చేయలేని పరిస్థితి. అంతేకాక ముందు అమలు చేస్తారని నమ్మకం కూడా వాళ్ళు కోల్పోయి అంచేత మాకు అది రెస్పెక్ట్ బాగుంది. అంచేత పార్టీ గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ విజయసాయి రెడ్డి గారి లాంటి అనుభవజ్ఞుడు, మంచి ఇతర భాషలు ఉన్నవాడు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఖచ్చితంగా వస్తాం. దాంట్లో అనుమానం ఏంటి? ఎప్పుడైతే 75% ప్రజలు నిరాశతో ఉన్నారో, నిర్లిప్తతో ఉన్నారో, ఖచ్చితంగా మాకు రావడానికి అవకాశాలు కనపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.